హాయ్ అండి. బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తున్నాను. జాయింట్ అనేగా ఉండేది మన వైపు ఉండాలి, ఆపోజిట్గా ఓపెన్ ఉండాలి. ఫస్ట్ స్కేల్ తీసుకొని కింద ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్ ఏదన్నా ఉంటే కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేశాక బ్లౌజ్ అనేది చక్కగా 4 మడతలు వేసుకున్నాక ఇలా సెంటర్కి మడత వేసుకొని కింద పాదం వరకు ఖర్చు వదులుకోండి. నడుము ముక్కేసుకోవాలి. పొడవు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు లెక్కేసుకోండి. తర్వాత వెనకమాల మెడ అనేది ఎంతవరకు వచ్చిందో అంతవరకు పెట్టుకున్నాక పాదం వరకు ఖర్చుకి మనం పైకి లెక్కేసుకోండి. నెక్స్ట్ వచ్చి నడుము లూజు డాట్స్ వేయాలి. 2 అంగుళాలు ఖర్చు కావాలి. తర్వాత చంక దిగువ భాగం ఎంత ఉందో చూసుకోండి, అక్కడికి పెట్టుకోండి. లూజ్ అనేది సరి చేసుకొని లూజ్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి పెట్టుకోండి. 2 అంగుళాలు ఖర్చు. బ్లౌజ్ అనేది స్ట్రైట్ చేసుకొని షోల్డర్ దగ్గర ఎంత ఉందో పెట్టుకోండి. అటువైపు చంక వైపు వచ్చేసరికి 1/2 అంగుళం ఖర్చు పెట్టుకోండి. ఇటు మెడ వైపు వచ్చేసరికి పాదం వరకు ఖర్చు పెట్టుకోండి, ఎందుకంటే మనం మెడ కుట్టుకోవడానికి ఖర్చు కావాలి కాబట్టి. ఇప్పుడు నేను స్కేల్తో నేను చూపించే విధంగా లైన్ డ్రా చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా బ్లౌజ్ అనేది ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఆది బ్లౌజ్తో చూపిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేను చూపించిన విధంగా లైన్లో డ్రా చేసేసుకున్నాక మన దగ్గర కరువు స్కేల్ ఉందనుకోండి, కరువు స్కేల్ తీసుకొని చంక వైపు రౌండ్ గీసేసుకోండి. అదేవిధంగా మెడవైపు కూడా అంతే రౌండ్ గీసేసుకున్నాక చంక అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే మనం రైట్ సైడ్ని చూసుకుంటున్నాం కాబట్టి లోపల వైపుకి 1/2 ఇంచ్ ఒక గీత గీసుకొని ఆది బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం గీత బయట వైపుకి కట్ చేసేసుకుంటే సరిపోయిద్దండి. బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి.